హాయ్ అండి, నా పేరు జయశ్రీ. వెల్కమ్ టు మామీ టాక్స్. హైదరాబాద్ నుండి చెన్నై మా జర్నీ ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. అనుకున్నంత కూల్గా అయితే జరగలేదు. చాలా టెన్షన్స్, ట్విస్ట్స్ ఉంటాయి. సో వీడియో అయితే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. సో ఫైనల్గా చెన్నైకి బయలుదేరాము. 5:30కి స్టార్ట్ అవుదాము అని అనుకున్నాము. అది కాస్త 6:45 అయ్యింది. ఇటు చూపించిన ఒకసారి ఫేస్ ఎలా ఉంది అనేది అదనమాట. సో అవుటర్ రింగ్ రోడ్కి వచ్చేసరికి 6:58. మేము ట్రావెల్ చేయాల్సింది 680 కిలోమీటర్స్ అనమాట. సో డ్యూరేషన్ వచ్చేసి 11 hours చూపిస్తుంది. ఎప్పటికి రీచ్ అవుతామో చూడాలి. ప్రెసెంట్ అయితే 7 అయింది. వీడు ఆల్రెడీ తినడం స్టార్ట్ చేశాడు. సరే తిని అని చెప్పి ఊరుకున్నాం. మాట్లాడకుండా ఉంటాడు కదా కామ్గా, అందుకు. దోశలు వేసి హాట్ బాక్స్లో పట్టుకున్నాను. పిల్లలకైనా సరిపోతుంది, మేము బయటనే తినేయచ్చు అని చెప్పి. దోశలు చూడగానే వేదిక ఆకలేసేసింది. సో దోశలు తింటానని అన్నాడు. సరే తిను అని అంటే ఒక్క దోశ మాత్రం తిని చాలు అని చెప్పేశాడు. 5:30 అంటే 6:40 చేసేసావు అని చెప్పి హస్బెండ్ కొంచెం గుర్రని ఉన్నారు. నా మిస్టేక్ ఏమీ లేదు, మరి అన్ని పనులు ఉంటాయి కదా ఇంట్లో బయలుదేరే ముందు, దానివల్ల అలా లేట్ అయిపోయింది. అండ్ పిల్లల్ని కూడా రెడీ చేసి స్నానం చేయించి మనం రెడీ అయ్యేసరికి ఈ మాత్రం టైం అయితే కావాలి. నేను 4:15కి అలారం పెట్టాను, కానీ లేచేసరికి 5 అయిపోయింది అనమాట. దానివల్ల అలా లేట్ అయిపోయింది. కూల్ చేయడానికని నేను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటే నన్ను డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయని, నువ్వు అసలు మాట్లాడుకో అని చెప్పారు. యాక్చువల్గా వెహికల్స్ అవి ఉన్నాయి, ట్రాఫిక్లో ఉన్నామని అంటే నేను అసలు మాట్లాడను. కొంచెం రోడ్డు ఖాళీగా ఉన్నప్పుడే మాట్లాడతాను అనమాట. ఇప్పుడు అది కూడా మాట్లాడుకో అని చెప్తున్నారు. సరే మనం ఊరుకుంటామా, అలా ఏదో ఒకటి మాట్లాడి మొత్తానికైతే కూల్ చేశాను. లిక్షిత్కి ఫీడింగ్ ఇచ్చి పడుకోబెట్టేశాను. వేదిక్ బ్యాక్ సీట్లో రిలాక్స్ అవుతున్నాడు. వేదిక్ ముందు రోజు బాగా ఆడి అలసిపోయేలా ప్లాన్ చేశాను అనమాట. అంటే ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ ఉండేలా ప్లాన్ చేశాను, సో దట్ కార్లో పడుకుంటాడు అని చెప్పి. ఎక్కువగా పడుకోలేదనుకోండి, కంటిన్యూస్గా మాట్లాడుతూనే ఉంటాడు, లేదా క్వశ్చన్స్ అడుగుతూనే ఉంటాడు. క్వశ్చన్స్ నన్ను మాత్రమే అడగడు, హస్బెండ్ని కూడా అడుగుతాడు. సో అతను ఆన్సర్ చేయలేరు, అంటే డ్రైవింగ్ టైంలో అంత ఫోకస్ చేయలేరు కదా. సో వేదిక్ని ఎంగేజ్ చేయడమే నాకు పెద్ద టాస్క్. వాడి క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ఇస్తూ అండ్ సరౌండింగ్స్లో ఏమేమి మనం క్రాస్ అవుతున్నామో వాటి గురించి వాటిని చూపిస్తూ, వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, లైక్ పెట్రోల్ బంక్ క్రాస్ అయ్యామనుకోండి, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ, అందులో పెట్రోల్ ఉంటుంది, డీజిల్ అని ఫ్యూయల్ ఉంటుంది, ఇలా కార్లో కొడతారు, దీన్ని పెట్రోల్ బంక్ అంటారు, ఇలా ఏదో ఒకటి వాడికి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాడిని ఎంగేజ్ చేయడమే నాకు చాలా పెద్ద టాస్క్. అండ్ కొన్ని బుక్స్ కూడా క్యారీ చేశాను. కొంచెం సేపు డ్రాయింగ్ కానీ కలరింగ్ ఇలా ఏదైనా చేసుకుంటాడు అని చెప్పి. టైం ఇప్పుడు 9 o'clock అయింది. కుటీరం రెస్టారెంట్ దగ్గర ఆగి బ్రేక్ఫాస్ట్ చేసి బయటకు వచ్చేసాం. లిక్షిత్కి ఇంట్లో దోశలేసి తీసుకొచ్చాను అనమాట, హాట్ బాక్స్లో పెట్టాను. అదొక దోశ తినిపించేసాను. ఇడ్లీ అంటే మళ్ళీ క్లీనింగ్ అదంతా టైం పడుతుందని చెప్పి దోశలు వేసేసాను. మేము కూడా ఇక్కడ దోశ తినేసాము. అతను టీ తాగడానికి వెళ్ళారు, సో వెయిటింగ్. మంచిగా ఎండ వస్తుంది, హాయిగా ఉంది ప్లేస్. అండ్ లోపల అంబియన్స్ కూడా బాగుంది, చూసారు కదా. ఇన్స్ అయితే ఓకేగా ఉన్నాయి. రెస్టారెంట్ ఎంట్రన్స్లో లాన్ ఏరియా ఉంటే అతను టీ తాగి వచ్చేలోపు, అంటే ఒక 5-10 minutes పడుతుంది కదా, ఆ 10 minutes కూడా వేస్ట్ అవ్వకుండా వేదిక ఆడుకుంటున్నాడు. పిల్లలు అంతే కదా, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా ఆడడం మొదలు పెడదామా అని చూస్తారు. రామోజీ ఫిలిం సిటీ క్రాస్ చేసిన తర్వాత ట్రాఫిక్ ఉంది బాగా, సో దానివల్ల స్లోగా రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం ఎంత అయింది, ఇంకా ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలనేది కార్లో కూర్చున్న తర్వాత ఒకసారి చెక్ చేసి చెప్తాను. 9:15 అయింది అండ్ ఇంకా 572 kilometers ట్రావెల్ చేయాలి. డ్యూరేషన్ వచ్చేసి 10 hours 17 minutes చూపిస్తుంది. బట్ చూడాలి ఏ టైంకి రీచ్ అవుతాము. వేదిక్ బుక్స్ ఓపెన్ చేసి కలరింగ్ చేయడం స్టార్ట్ చేశాడు. నేను చుట్టుపక్కలంతా గ్రీనరీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. పండగే కాకుండా వెళ్ళడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది అని చెప్పాను కదా. లిక్షిత్కి పుట్టుకొప్పులు తీయించాలి అండ్ అత్తయ్య వాళ్ళకి చెవులు కుట్టించే ఆనవాయితీ కూడా ఉంది. ఈ రెండు ఒకేసారి ఒకే టెంపుల్లో చేస్తారు. అక్కడ మైలం అని చెప్పి ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉంది. వేదిక్కి కూడా అక్కడే చేయించాము, ఇప్పుడు లిక్షిత్కి కూడా చేయించాలి. అండ్ ఈ రెండు మేనమామ ఒళ్ళో కూర్చొని చెయ్యాలన్నమాట. అందుకనే తమ్ముడు కూడా వస్తున్నాడు. వాడు వైజాగ్ నుండి బయలుదేరుతాడు. మేము ఫ్రైడే మార్నింగ్ బయలుదేరాం కదా, వాడు ఆఫీస్ చూసుకొని ఫ్రైడే ఈవినింగ్ ఫ్లైట్లో వచ్చేస్తాడు చెన్నైకి. సో వాడిని పిక్ చేసుకుని చెన్నైలో కలిసి వెళ్దాము అని ప్లాన్. చెన్నై నుండి ఇంకొక
180 కిలోమీటర్స్ అప్రాక్సిమేట్గా ట్రావెల్ చేయాలి ఇంటికి వెళ్ళడానికి. కుదురుతుంది అని అంటే వెంటనే వెళ్ళిపోదాము, లేకపోతే నైట్ చెన్నైలో స్టే చేద్దాము అని అనుకుంటున్నాము. హలో, సో టైం వచ్చేసి అరౌండ్ 12:30 అయింది. ఒంగోలుకి దగ్గరలో ఉన్నాము. కొంచెం రిలాక్స్ అవుదాము అంటే కొంచెం అలా కూర్చునే ఉన్నాము కదా, దిగుదామని దిగాము అండ్ చక్కగా నాపేసాము. వేదిక్ ఒక 2 అవర్స్, బాగా వేదిక్ నేను ఒక ½ అన్ అవర్, వీడు ఒక 2 అవర్స్ నాపేశారనమాట. కంటిన్యూస్గా కూర్చోలేకపోతున్నాను, అందుకే ఎవ్రీ 2 అవర్స్కి బండి ఆపి ఒక 10 మినిట్స్ దిగి అటు ఇటు నడుస్తున్నాను. లంచ్ అరౌండ్ 1:30కి చేయాలని అనుకున్నాము, అందుకే ఇక్కడ టీ మాత్రం అతను తాగారు. తాగిన వెంటనే స్టార్ట్ అయిపోయాము. అండ్ లిక్షిత్కి నేను ఇలా ప్యూరీ ప్రిపేర్ చేసి పట్టుకున్నాను. ఒక క్యారెట్ అండ్ పొటాటో వేసి చేశాను. గ్రైండ్ చేసినప్పుడు వాటర్ ఏం యాడ్ చేయకుండా గట్టిగా చేశాను. తినిపించడానికి ముందు కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసి కలిపి తినిపించాను అనమాట. చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ గ్రైండ్ చేసినప్పుడు మనం చేయి పెట్టకుండా స్పూన్ పెట్టి చేసామనుకోండి స్మెల్ కూడా రాదు. స్మెల్ వస్తుందేమో అని కొంచెం భయపడ్డాను, కానీ 12:30కి తినిపించాను కదా, స్మెల్ ఏం రాలేదు. ఇక్కడ నుండి ట్విస్ట్లు మొదలయ్యాయి. ఫస్ట్ థింగ్ వర్షం మొదలైంది. సెకండ్, మాకు ఒక్క ఫ్యామిలీ రెస్టారెంట్ కూడా కనిపించలేదన్నమాట. మీకు కాఫీ పాయింట్ చూపించాను కదా 12:30కి ఆగామని, దాని తర్వాత 2 అవర్స్ వరకు ఒక్కటి కూడా లేదు. మాదే మిస్టేక్ ఏమో అనిపించింది. అక్కడే ఆన్లైన్లో చెక్ చేసి ఉంటే రెస్టారెంట్స్ దగ్గరలో ఉన్నాయా లేదా అని, అక్కడ కాఫీ పాయింట్లోనే ఏదో ఒక టిఫిన్ లాంటిదైనా చేసేసేవాళ్ళం. 2 టైమ్స్ ఈ రూట్లో ట్రావెల్ చేసాం, కానీ ఈ ప్రాబ్లం ఎప్పుడూ ఫేస్ చేయలేదు. మరి టైమింగ్ డిఫరెన్స్ వలన అనుకుంటా. మొత్తానికి ఒక రెస్టారెంట్ అయితే కనిపించింది. ఫుడ్ కూడా ఓకేగా ఉంది. బట్ ఒక పాజిటివ్ థింగ్ ఏంటంటే లిక్షిత్కి ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటానని అడిగాను. ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఓకే అని చెప్పారు. ఇలా ఇండక్షన్ ఉందండి, ఇండక్షన్ కనెక్ట్ చేసుకొని 5 మినిట్స్ యూస్ చేస్తాను అంటే ఓకేనండి చేసుకోండి అని చెప్పారు. కొంచెం చిన్న రెస్టారెంట్స్లో ఇది ఒక పాజిటివ్ పాయింట్. పెద్ద రెస్టారెంట్స్ అనుకోండి, వాళ్ళే హడావిడిగా ఉంటారు, వాళ్ళని అడగలేము, అలౌ చేస్తారో లేదో కూడా తెలియదు. ఇలాంటి టైంలో అనిపిస్తుంది కెటిల్ అయితే ఇంకా ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి. అంటే ఇదంతా సెట్ చేసుకోక్కర్లేదు కదా, అందుకని. బట్ పిల్లలకి మనం బయట ఫుడ్ పెట్టకూడదు అనుకున్నప్పుడు మొహమాటాలకి పోకూడదు. అడిగితే వాళ్ళేమనుకుంటారు, ప్రిపేర్ చేసినప్పుడు చుట్టుపక్కల వాళ్ళు చూసి ఏమనుకుంటారు, అంటే మిగతా కస్టమర్స్ కూడా ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటారు అని ఇలాంటివి మనం అసలు ఆలోచించకూడదు. నా ప్రియారిటీ ఏంటంటే లిక్షిత్కి బయట ఫుడ్ పెట్టకూడదు అని. సో అందుకే మొహమాట పడకుండా అడిగాను. వాళ్ళు కూడా ఒప్పుకున్నారు. మోస్ట్లీ ఒప్పుకుంటారండి. వేదిక్ టైంలో కూడా ఇలానే చేసేదాన్ని. ఒక రెస్టారెంట్ వాళ్ళైతే లోపలికి అలౌ చేశారు, వాళ్ళ కిచెన్లోకి అలౌ చేసి అక్కడ కుక్ చేసుకోమన్నారనమాట. బయట ఇలా బేబీస్కి ఫుడ్ కుక్ చేసుకునే ఆప్షన్ ఒకటి ఉంటుంది అని తెలియని వాళ్ళ కోసం కొంచెం వివరంగా చెప్పాను అనమాట. అండ్ నెల్లూరు రీచ్ అయిన దగ్గర నుండి అస్సలు వీడియో తీయలేదు. వీడియో తీసే మూడ్ కూడా పోయింది. అంత ట్రాఫిక్ ఉంది. రోడ్ క్లోజర్స్ అని చెప్పి ఇండికేషన్ మనకి మ్యాప్స్లో వస్తుంది కదా, బట్ మరి ఇంతలా అనుకోలేదన్నమాట. NH16 మొత్తం చాలా ట్రాఫిక్ ఉంది అండ్ రోడ్ క్లోజర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం, అందుకేనేమో నాకు రక్త కన్నీర్లా అనిపించింది. టెయిల్ బోన్ పెయిన్ వలన ఎక్కువసేపు కూర్చోలేకపోయాను. బట్ 3 o'clock నుండి నైట్ 9:30 వరకు కూర్చుని ఉండాల్సి వచ్చింది. కార్ ఆపడానికి కూడా లేదనమాట. ఒకవైపు పిల్లలు క్రాంకీ అయిపోతున్నారు. లిక్షిత్ అంటే కనీసం ఫీడింగ్ మీదైనా ఉన్నాడు. వేదిక్ ఏమో స్నాక్స్ తినడానికి ఇష్టపడట్లేదు, బోర్ కొడుతుంది అంటాడు, ఎప్పటికి రీచ్ అవుతామని చెప్పి చాలా అల్లరి పెట్టేశాడు. ఇంకా మొత్తానికి కొంచెం తర్వాత పడుకున్నాడు అనమాట. అమ్మయ్య అనిపించింది. కానీ బాబాయ్ చెన్నైలో కూడా ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా ఇరిటేషన్ కూడా వచ్చేసింది. మేము చెన్నై రీచ్ అయ్యేసరికి 9:30 అయింది. అసలు వీడియో తీయాలి అనే మూడ్ కూడా పోయిందనమాట. సో అందుకే మీకు మధ్యలో క్లిప్పింగ్స్ ఏమీ కనిపించవు. డైరెక్ట్గా మేము చెన్నైలో ఏ రూమ్లో ఉన్నాము అనేది మీకు చూపిస్తున్నాను. అండ్ ఇంకొక ట్విస్ట్ కూడా ఉంది, అది కూడా చెప్తాను. చెన్నైలో కేలంబాకం అని న్యూ బస్ స్టాండ్ ఉంది, దాని పక్కనే ఈ హోటల్ అనమాట. ఇంకొక ఆప్షన్ లేక ఇంకా ఇక్కడే తీసుకున్నాము. వెతికే ఓపిక కూడా లేదు, అందుకని ఇక్కడే స్టే చేసేసాము. ప్రైస్ అయితే కొంచెం ఎక్కువే. జస్ట్ 1 night స్టే చేసి అంటే పడుకొని లేచి వెళ్ళడానికి ఇదైతే ప్రిఫరబుల్ కాదు. బట్ తప్పక ఇంకా ఇక్కడే ఉన్నామన్నమాట. ఎక్స్ట్రా బెడ్ ఒకటి తీసుకున్నాము, దానికి 1000 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. రూమ్లో చెక్ ఇన్ చేసిన తర్వాత లిక్షిత్కి ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేశాను అండ్ మేము ఫుడ్ ఆర్డర్ చేసేసుకున్నాం అనమాట. ఇదంతా జరిగేసరికి నైట్ 12 అయిపోయింది. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఏంటంటే తమ్ముడు ఎయిర్పోర్ట్ నుండి బయటకు వచ్చిన తర్వాత మేమున్న ప్లేస్కి రావడానికి, అంటే ఈ బస్ స్టాండ్ చెప్పాను కదా, ఇక్కడికి రావడానికి క్యాబ్ బుక్ చేసుకుంటూ ఉంటే మొబైల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. సో వాడికి క్యాబ్ బుక్ చేసుకోవడానికి అవ్వలేదు, మమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి కూడా అవ్వలేదన్నమాట.
వాడు జస్ట్ ఈ బస్ స్టాండ్ పేరు గుర్తుపెట్టుకుని, అది కూడా కరెక్ట్గా గుర్తులేదు, వాడికి రఫ్గా గుర్తుంది. న్యూ బస్ స్టాండ్ అనేది మాత్రం వాడికి గుర్తుందనమాట. అది గుర్తుపెట్టుకొని వాడు ఆటో మాట్లాడుకొని బయలుదేరాడు. ఆటో అతని మొబైల్తో ఇంట్లో వాళ్ళని కాంటాక్ట్ చేస్తే ఆ నెంబర్ మేము తీసుకొని మళ్ళీ కాంటాక్ట్ చేసాము. ఆ ట్రాఫిక్ ఏమో సరిగ్గా వినపడదు. నెక్స్ట్ వాడు పే చేయడానికి వాడి దగ్గర క్యాష్ లేదు. మళ్ళీ సంహౌ జీపే చేసి అలా మేనేజ్ చేసామన్నమాట. ఈలోపు మేము హోటల్కి రీచ్ అయిపోయాము. బట్ ఒక వెహికల్ ఎంట్రీ గేట్ దగ్గర పెట్టడం వల్ల అది బ్లాక్ అయిపోయింది మాకు. సో దానివల్ల మాకు ఎంట్రీ గేట్ అసలు కనిపించలేదు. మేమేమో ఎగ్జిట్ గేట్ దగ్గరికి వెళ్ళిపోయాము అనమాట. జస్ట్ పక్కనే ఉంటాయి, బట్ కొంచెం ముందుకు వెళ్ళిపోయాము. అక్కడ ఎంట్రీ అవ్వడానికి కుదరడం లేదు. మళ్ళీ యూటర్న్ తీసుకొని రమ్మన్నారు. ట్రాఫిక్ ఏ రేంజ్లో ఉందంటే 3 కిలోమీటర్స్ యూటర్న్ తీసుకొని రావడానికి ½ అన్ అవర్ పట్టింది. బాబాయ్ అక్కడ లిటరల్గా ఏడుపు వచ్చేసింది నాకు. అంటే ఆ హోటల్ రీచ్ అయిపోయాము, అమ్మయ్య వెళ్ళి బెడ్ మీద పడుకోవాలి అని మైండ్లోకి వచ్చింది. బట్ మళ్ళీ మీరు ఒక 3 కిలోమీటర్స్ తిరగాలి, అది కూడా అంత ట్రాఫిక్లో అనేసరికి నా వల్ల కాలేదు. సో మొత్తానికి ఏదో ఒకలా హోటల్కి అయితే రీచ్ అయ్యి తిని పడుకున్నాము. చాలా హెక్టిక్గా జరిగింది ఈ జర్నీ అయితే. మెయిన్గా నెల్లూరు నుండి అస్సలు కూల్గా లేదనమాట. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ త్వరగా బయలుదేరదాం అనుకున్నాం, కానీ అలసిపోయి ఉన్నాం కదా. బయలుదేరేసరికి 8 అయిపోయింది. మళ్ళీ ట్రాఫిక్కే. సో మొత్తానికైతే ఇంటికి రీచ్ అయిపోయాము. సో ఇదండి ఈరోజు వీడియో. ఇంకా మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.